ఓకే. ఇప్పుడు సపోజ్ మేడం ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 10 కిలోలు ఎక్కువ ఉన్న ఒక పర్సన్ తీసుకుందాం. అతను వెయిట్ తగ్గాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో హెల్తీగా ఉన్న పర్సన్ అనుకో, అదే వెయిట్ దగ్గర మెయింటైన్ అవ్వాలంటే ఎంత క్యాలరీస్ తీసుకోవాలో దానికంటే తక్కువ తీసుకున్నప్పుడు ఓకే, బాడీలో స్టోరేజ్లో ఉన్నటువంటి ఫ్యాట్ నుండి మనకి ఆ రిమైనింగ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి నెమ్మదిగా బాడీలో ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది, అలాగే బరువు కూడా తగ్గుతుంది. సో ఉన్న బరువు మెయింటైన్ చేయడానికి ఎన్ని క్యాలరీలు అవసరమో దానికంటే కొంత తక్కువ తీసుకోవడం, క్యాలరీ డెఫిసిట్ అంటారండి దీన్ని. అంటే అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం. ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగకుండా తగ్గకుండా అలాగే ఉండాలి అంటే లోపలికి ఏమి వేయకూడదు, బయటకి ఏమి తీయకూడదు. లేదా లోపలికి వేసేది ఎంత ఉందో బయట కూడా అంతే తీసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మన బరువు అనుకున్నాం, అది తగ్గాలనుకోండి, తగ్గాలంటే ఏం చేయాలి, లోపలికి వేసేదానికంటే బయటకు తీసేది ఎక్కువ ఉండాలి. సో మనం ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండాలి. శక్తి విషయంలో కూడా అంతే, ఎనర్జీ విషయంలో ఆర్ దాన్ని